ఇగో ఈ మైక్లో తీసుకోండి. మైక్లో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అండ్ ఉప్పల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. రీతు అండ్ డెమన్ ఎలిమెంట్ కావాలి. డెమన్ ఎక్కడ కూడా మనకు కంటెంట్ ఇవ్వలేదు. టాస్క్ ప్రకారం అయితే చాలా బాగా ఆడాడు. కెప్టెన్ 2 సార్లు కూడా అవ్వడం జరిగింది. చాలా హ్యాపీ అదే. కానీ అయితే విన్నింగ్ మెటీరియల్ అయితే కాదు. ఇగో ఈ మైక్లో తీసుకోండి. మైక్లో తీసుకోండి. ఇంకెందుకండి, ఆల్రెడీ తనకు స్టార్ మా ఇంకొక బ్రాండ్ కూడా పడ్డది. అన్నపూర్ణ ఆడపడుచు ఆడబిడ్డ నా బిడ్డ అని పడ్డది. అలాంటి వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? ఆమె తన ఆల్రెడీ యాక్ట్రెస్. ముద్దమందారం మన మనీష్ గారు అన్నారు కదా, అగ్ని పరీక్ష మనీష్ గారు అన్నారు ముద్దమందారం పెడుతున్నారు అందరు చెవులలో అని చెప్పడం జరిగింది. ఆ ముద్దు ముద్దు మాటలు పెట్టి మందార పువ్వులు చెవులో పెడుతున్నారు అన్నారు కదా, అలాగనే జరుగుతుంది. ఒక కష్టపడే వాళ్లకు ఇస్తే బాగుంటదని నా ఉద్దేశం. ఇలాంటిది ఉంటే నెక్స్ట్ టైం బిగ్ బాస్ 10 ఎవరు చూడరు. తనుజ విన్ అయితే. ఓకే సార్, అట్లాగే ఆడాళ్ళ పరంగా కూడా తనుజని బాగా మన తెలుగు ఆడాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటారు, నిజమేనంటారా? సార్ నేను తనుజని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టండి. అండ్ ఉప్పల్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. ఉప్పల్ వాళ్ళ దగ్గరికి జనాలు వెళ్తారా, తనుజ దగ్గరికి వెళ్తారా ఒకసారి చూడండి. అప్పుడు తెలుస్తుంది ఓట్లు ఎంతవరకు నిజమో ఫేకో. ఓట్లు అనేది అది ఫేక్ లో పడుతున్నాయి నాకు తెలుసు. ఎందుకంటే తను ఏమి ఇచ్చిందండి, అసలు కంటెంట్ ఏమి ఇచ్చింది? ఒక సైకోయిజం భరణి గారిని నానా నానా అనేసి తర్వాత గేమ్ చేంజ్ చేయాలని సరే సార్ అన్నది. అంటే ఏం ఆట ఆడుతుంది తను? ఆ నాన్న నాన్న అనే విషయం ముద్దమందరం సీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో కూడా ఇదే డైలాగ్, నానా 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 నానా. ఇప్పుడు ఆమె కప్ 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 అంటలేదు ఎక్కడ కూడా, నానా నానా నానా. అంటే ఆ నానా డైలాగ్ ముద్దబంధంలో చేసి చేసి ప్రాక్టీస్ అయ్యి భరణి గారిని నానా నానా అన్నారు. మన జనాలు ఎక్కడ ఎలిమినేట్ చేస్తారు? అదే అన్నా కదా ఇప్పటిదాకా నేను, ఎవరు ఫోటో పెట్టినా కూడా ఆమె కోట్లు పడతాయని. ఆ ఫోటో కానీ మనసులో మాత్రం గెలుచుకోలేదండి. ఇప్పుడున్న టాప్ 5 లో మనుషులు కేవలం ఇమాన్యుయల్ గారు గెలుచుకున్నారు, తనుజ గారు గెలుచుకున్నారు. అటో ఇటో చూస్తే గనక డెమాన్, పవన్. తనుజకైతే అంత లేదండి. శ్రీజ ఉంటే ఊపు ఉండేదండి. సీజన్ ఆమె శ్రీజ పోయిన తర్వాత డల్ అయిపోయింది, అక్కడికి గుంజుకొచ్చి. కానీ ఆయనకు కూడా అన్యాయం జరిగింది కదా, శ్రీజ కూడా అన్యాయం జరిగింది కదా. భరణి గారి వల్ల శ్రీజ కూడా అన్యాయం జరిగింది సెకండ్ రౌండ్ లో కూడా. అండ్ ఇంకొకటి, అప్పట్లో కూడా రీతు అండ్ డెమన్ ఎలిమెంట్ కావాలి. యాక్చువల్లీ వాళ్ళని రక్షించడానికి శ్రీజ అంటే ఎలిమినేట్ చేయడం జరిగింది. అది మనం చూసాము. చేతులు బిగ్ బాస్ చేతులు ఆడియన్స్ ప్రకారమే కానీ అక్కడ వైల్డ్ కార్డ్ ఎవరైతే వైల్డ్ స్ట్రామ్ గా వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ చేయడం ఏందండి? గేమ్స్ పెట్టేసి అక్కడ కూడా అన్యాయం శ్రీజ అన్యాయమే జరిగింది. తన ఏవి కూడా ప్లే చేయలేదు పాపం. అది మాత్రం అన్యాయమే. అది బిగ్ బాస్ 9 లో ఎవరికైతే అన్యాయం జరిగిందంటే శ్రీజకు అన్యాయం జరిగినట్టు.